ఏమ్మా, అబ్బాయితో ఏదైనా మాట్లాడతావా? మా అమ్మ నాన్న చూసి ఓకే చేశాక ఇంకా నేను మాట్లాడడానికి ఏముంటుంది? ఇదేంటే ఇలా ఉన్నావు? పట్టుచీరేది, నగలేవి? మళ్ళీ కలగన్నావా? నీకు ఇంకేం పనిలేదా? నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే నేను పడుకుని కళ్ళెందుకంటాను? అసలు ఈ జన్మకి ఈ ఇంట్లో పప్పన్నం పెట్టే యోగం ఉందో లేదో. ఊర్లో వాళ్ళకి భోజనాలు తర్వాత పెట్టొచ్చు, ముందు నాకు టిఫిన్ పెట్టు. గుడ్ మార్నింగ్ డాడీ. మార్నింగ్ రా. న్యూస్ ఏంటి? ఏముంది, సేమ్ ఓల్డ్ థింగ్. క్రైమ్ హియర్, స్కామ్ దేర్. లంచ్ ఏమీ మారదు. దేశాన్ని తర్వాత ఉద్ధరించొచ్చు, ఇంట్లో ఉన్న కూతురు పెళ్లి చేయండి ముందు. మొదలైంద పొద్దున. అసలు ఆప్తేగా నిద్రలో కూడా ఇదే గోల. బాయ్ డాడీ. బాయ్ నాన్న. ఎంతసేపు చేతులు ఊపుతూ ఆఫీస్కు పంపడమేనా? కాళ్ళు కడిగి అత్తారింటికి పంపేదేమైనా ఉందా? సత్యం గారు లేదు, ఇదిగో వచ్చేస్తున్నాను. ఆన్ ద వే. సత్యం గారు వెయిటింగ్. భూమి సూపర్ మార్కెట్ వైపేగా వెళ్ళేది? అవును. నన్ను అక్కడ డ్రాప్ చేయమ్మా. చేయను. అదేంటి, కారు ఖాళీగానే ఉందిగా? కార్లో ఖాళీ ఉందని దారిలో అందరిని ఎక్కించుకోవడానికి ఇదేం షేర్ ఆటో కాదు. ఆ? ఏంటి ఫోటో సెషన్? ఫాలోవర్స్ కోసం మ్యామ్. #మండే మోటివేషన్. మార్నింగ్ అని మొహం చూస్తే వాళ్ళకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మేడం, అసలు నిన్ను కాదు, ఫోన్లకి ఫ్రంట్ కెమెరా కనిపెట్టిన వాడిని చెప్పుతో కొట్టాలి. వాడిని లాగా కొట్టలేను కాబట్టి రేపటి నుంచి ఆఫీస్లో సెల్ ఫోన్స్ బ్యాన్ చేస్తాను. హాయ్ మ్యామ్. మ్యామ్, మన ఫ్యాక్టరీ కమ్ వేర్ హౌస్ కమ్ ఆఫీస్ కోసం ఒక బ్యూటిఫుల్ ప్లాన్ రెడీ చేస్తాం మ్యామ్. యూ విల్ లవ్ ఇట్. చెక్ ఇట్ అవుట్. బాగుంది కదా మేడం? బాగుంది. థ్యాంక్ యూ. మీ ఇంటికి వాడుకో. సారీ మ్యామ్, ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది నీ హాస్టల్ కాదు, ఆఫీస్. 10 minutes కదా మ్యామ్? 10 minutes. హాలిడేస్ పోను మీ వర్కింగ్ డేస్ 280. రోజుకి 10 minutes లేట్ అంటే సంవత్సరానికి 2800 minutes లేట్, అంటే దాదాపు 47 hours. రోజుకి 9 వర్కింగ్ అవర్స్ అంటే రఫ్గా 5 days. సో నీ డైలీ పే ఎంతో, టోటల్ 5 daysకి లాస్ ఎంతో క్యాల్కులేట్ చేసుకో. అమ్మో, దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ. ఎవరు చేసుకుంటాడో గానీ పైకి అనేసానా మ్యామ్? ఆ ఫోన్ ఇవ్వు. ఇవ్వు. ఈ మంత్ సేల్స్ రిపోర్ట్ ఈవినింగ్ కల్లా నా టేబుల్ మీద ఉండాలి. మ్యామ్, రిపోర్ట్ ఇచ్చి నీ ఫోన్ తీసుకెళ్ళు. అంకుల్ మార్నింగ్ రండి. Hi, morning. Sit. ప్లీజ్ కమ్ ఇన్. సో దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ ఐడియా అంకుల్. Nice. Yeah. And this concept is pretty good. I really like that too. Ah. Yeah. మరి అంతలా భయపెట్టేస్తే ఎలాగమ్మా? బాధ్యత ఎలాగో లేదు అంకుల్, భయమన్నా ఉండాలిగా. ఎండి నన్ను చూడకుండా నన్ను కూడా తిడతావేమని నా భయం. చాచా. ఇంకేంటి కబుర్లు? ఏమంటున్నారు మీ అమ్మగారు? ఎప్పట్లా నా పెళ్లి గోలే. పెళ్లి చూపులు ఇంట్లో పెడితే నేను తిడుతున్నానని ఈవిడే బయటికి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తుంది. పాపం, ఆవిడ కోసమైనా నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా. లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే కనెక్ట్ అవ్వాలి కదా అంకుల్. అసలు నీ కనెక్ట్ అయ్యేవాడు ఎన్ని సముద్రాల అవతలు ఉన్నాడో ఏంటో. హాయ్రా. హాయ్. ప్యారిస్ నుంచి అర్జెంట్గా రమ్మన్నావు, ఏంట్రా సంగతే? ఇండియాకి వెళ్దామని. ఇప్పుడు అక్కడికి ఎందుకు? చూస్తున్నావు కదరా, ఎట్టి చూస్తున్నావు నల్ల కోట్లు తెల్లగడ్డలు.
పోనీ బయటకు వచ్చి చూద్దాం అనుకుంటే ఆకాశాన్ని కప్పేసి అంత బిల్డింగ్లు, నేల కనిపించకుండా కార్లు. ఎన్ని రోజులైందిరా ఆ చెట్లు, ఆ పొలాలు. బయటకు వచ్చి చూస్తే ఆ చీరలు, చుడిదారులు చూసి. అయితే ఏమంటావు ఇప్పుడు? అవును, ఇండియాలో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా. అనుకున్నాం. వాళ్ళకి ఫోన్ చేసి మనం టేకప్ చేస్తామని చెప్పు. మొనాటి నుంచి బ్రేక్ కావాలరా. బ్రేక్ తీసుకో మ్యాన్. హాయ్ సార్. నేను ఇచ్చే బ్రేక్ తర్వాత నీ బ్రేక్ తీసుకుందా కానీ. హ్యావ్ ఎ సీట్ సార్. థ్యాంక్ యూ. డాయస్ మీద చూస్తే కాబోయే బిల్లనేలా కనిపించావు. ఇక్కడ చూస్తుంటే కాలేజీకి వెళ్ళే మా అబ్బాయిలా కనిపిస్తున్నావు. ఓకే, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. షూర్ సార్. నీ బ్యాంక్ బ్యాలెన్స్ 200 కోట్లు పెరగాలని ఒక డీల్ ఇస్తాను. 200 కోట్ల? ఓకే అంటే రేపే సంతకం చేద్దాం. థ్యాంక్ యూ బట్ నో థ్యాంక్స్ సార్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నంబర్ సరిగ్గా విన్నామో 200 crores. 2 పక్కన 9 సున్నాలు. చెప్పాను కదా, నాట్ ఇంట్రెస్టెడ్. కాలేజ్ కురాళ్ళ మాట్లాడుతున్నాం అనుకున్నాను. ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. డబ్బు అవసరమే సార్. డబ్బు మాత్రమే అవసరం కాదు. నైస్ మీటింగ్. 200 crores రా. అసలు ఫిగర్ వింటుంటేనే నా నోట్లో మాట రావట్లేదు. అలాంటిది అంత సింపుల్ గా రిజెక్ట్ చేస్తావేంట్రా? నువ్వు 200 కోట్ల గురించి ఆలోచించడం మానేసి ముందు ఇండియాకి 2 టికెట్లు బుక్ చేసే పనిలో ఉండు. ఏంటి మేడం, మొన్న చూసిన కుర్రాడు కూడా ఓకే అవ్వలేదా? లేదురా, అబ్బాయి ఫోటో చూసి ఓకే చేశాడని ఆనందపడితే మా అమ్మాయి కనీసం వాడి ఫోటో కూడా చూడకుండానే నోనేసింది. పోన్లే మేడం, ఆ కుర్రాడు మరీ యావరేజ్గా ఉన్నాడు. అంతేనంటావా? ఒకసారి ఇది చూడు. నిజం చెప్పమంటారా? మొన్న వచ్చినడే బెటర్ మేడం. పోరా, అందరికీ వంకలు పెడతావు నువ్వు. కాఫీ తాగుతారా? పట్రా పో. ఓకే. ఏదోటి కొనకపోతే కూర్చోనివ్వరుగా. ఫోటోల కంటే బయటే బాగున్నావు అబ్బాయి. ఎవరికోసం చూస్తున్నావు? మీ వాళ్ళెవరైనా రావాలా? అమ్మాయి ఏది? అది రాదు బాబు. ఓ, కాఫీ స్మెల్ పడదా? పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చదు. మరి నన్నెందుకు పిలిచారు? నాతో మాట్లాడు బాబు. నాకు నచ్చితే నేను దాంతో మాట్లాడతాను. కాఫీ షాప్ లో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే కొత్త ట్రెండ్ అనుకున్నా. ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ అనుకున్నా. కనీసం ఇక్కడ కూడా రాలేదంటే తనతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఐ కెన్ ఇమాజిన్. బాబు బాబు